నమస్తే. నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా, గృహవాస్తు సిద్ధాంతిని. బీరువాలు, ఈ బీరువాలు అనేది ఎక్కడ ఉండాలి? సిద్ధాంతులు, బేల్దారులు చాలామంది రకరకాలుగా చెబుతుంటారు. కొందరు దక్షిణం ఉండాలని, మరికొందరు ఉత్తరములో ఉండాలని, మరికొందరు తూర్పులో ఉండాలని, మరికొందరు పడమరలో ఉండాలని రకరకాలు చెబుతుంటారు. అయితే నేను అనేక గ్రంథాలు, అనేక పురాతన శాస్త్రాలు పరిశీలించి బీరువా ఎక్కడుండాలి అనే దాని మీద చెప్పబోతున్నాను. తూర్పు. తూర్పు అంటే ఇంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఇంద్రుడు అంటే ధనధాన్యాదులకి మెయిన్ కారకుడు. సంఘంలో గౌరవము, పలుకుబడి సంపాదించే వ్యక్తి తూర్పు. తూర్పు దేవతలకి అధిపతి తూర్పు. దక్షిణం యముడు, యమధర్మరాజు. యమధర్మరాజు అంటే అప్పులు పాలవటము, దాన ధర్మాలు చేయటము మెయిన్ కారకుడు. పడమర. ఈ పడమర వరుణుడు ఆధిపత్యం వహిస్తాడు. వరుణుడు అంటే పాడి పరిశ్రమలకి, ధనధాన్యాదాలకి మెయిన్ కారకుడు. ఉత్తరం కుబేరుడు. కుబేరుడు అంటే ధనధాన్యాదాలకి మెయిన్ కారకుడు. నైరుతి. నైరుతి అంటే రాక్షస బుద్ధి గలవాడు. దయాదాక్షిణ్యం ఉండదు. తప్పు చేసిన వాడిని శిక్షించే స్వభావం గల వ్యక్తి. ఈ పక్క ఎత్తుండాలి. మొదటి స్థానం. రెండవది ఆగ్నేయం. ఆగ్నేయం అంటే అగ్ని పురుషుడు. దేన్నైనా దహించే స్వభావం గల వ్యక్తి. కాబట్టి ఇది రెండవ స్థానం. మూడవ స్థానము వాయువ్యం. వాయువ్యం అంటే మరీ మూలకు పాకుండా ఈ మూలలో ఏదైనా బరువులు ఉండాలి. 1, 2, 3. కాబట్టి బీరువా అనేది నైరుతిలో తూర్పు ముఖం పెట్టి బీరువాని పెట్టాలి. తూర్పు ముఖం బీరువా పెట్టినప్పుడు ఆ బీరువా తూర్పు చూస్తుంది. తూర్పు అంటే ఇంద్రుడు కాబట్టి, దేవతలకి అధిపతి కాబట్టి, ధనధాన్యాదాలకి అధిపతి కాబట్టి తూర్పు ముఖం బీరువా పెట్టవచ్చు. మన ముఖము ఇటు మలుతుంది, పడమర మలుతుంది. ఈ పడమర అనేవాడు వరుణుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ధనధాన్యాదాలకి అధిపతి. రెండవ స్థానం ఆగ్నేయం. ఆగ్నేయం అంటే మూల కాకుండా ఈ మూలలో బీరువా పెట్టినప్పుడు బీరువా ముఖము పడమర మలుతుంది. పడమర అంటే వరుణుడు ఆధిపత్యం వహిస్తాడు, ధనధాన్యాదాలకి అధిపతి. మన ముఖము ఎటు మలుతుంది? తూర్పు మలుతుంది. తూర్పు అంటే ఇంద్రుడు కాబట్టి ఆధిపత్యం వహిస్తాడు. ఒకవేళ ఈ దక్షిణంలో బీరువా పెట్టినప్పుడు బీరువా ముఖము ఉత్తరం మలుతుంది. మన ముఖము దక్షిణం మలుతుంది. దక్షిణం అంటే యముడు. యముడి దగ్గర డబ్బు లేదు, ఉన్నదంతా దాన ధర్మాలు చేసేవాడు కాబట్టి ఈ పక్క బీరువా పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది. తర్వాత ఉత్తరం. ఉత్తరంలో బీరువా పెట్టినప్పుడు బీరువా ముఖము దక్షిణం మలుతుంది. మన ముఖము ఉత్తరం మలుతుంది. ఈ బీరువా ముఖము దక్షిణం పెట్టినప్పుడు దక్షిణం ఉండేవాడు యముడు కాబట్టి అతని దగ్గర కూడా డబ్బు లేదు. శాస్త్రం చెప్పింది ఏంటంటే మొదటి స్థానము నైరుతిలో పెట్టాలి, రెండవ స్థానము ఆగ్నేయంలో పెట్టాలి, మూడవ స్థానము వాయువులో పెట్టమని ఈ శాస్త్రము చెప్పి ఉంది. నమస్తే.